వీడేంటి ఏకనేన సినిమాలో ప్రభాస్ లా ఒంటరి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? వీడికి సీన్ లేదు. వీడు లైఫ్ లో లవ్ అనే చిన్న పోర్షన్ ని కెలుక్కోవడం వల్ల ఈ జీవితం ఇలా తగలడింది. వీడి స్టోరీ వినే ముందు వీడి ఫ్రెండ్స్ వీడు ఎలా ఉంటారో మీకు ఒకసారి పరిచయం చేస్తాను, చూడండి. ఇంతకుముందు మనం వాడి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీడు మొదటి బేవర్స్ గాడు. వీడు అందరిలా పడుకుంటున్నారు అనుకుంటున్నారేమో. వీడు డ్రీమ్స్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫోటోస్ చూసే మీకు కూడా అర్థమే ఉంటుంది వీడు పవన్ కళ్యాణ్ కి ఎంత పిచ్చ ఫ్యాన్. వీడు ఎంత పిచ్చ ఫ్యాన్ అంటే ఇప్పుడు ఆ డ్రీమ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పాటే ఆడుతుంది. కావస్తే చూడండి. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be all I can be. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. श्री गणपति पिता शंकरा हर हर ఇకపోతే ఇడు రెండో వాడు. ఇడు సెటప్ వీడి గెటప్ చూసి ఇడు పెద్ద భక్తుడు అనుకుంటున్నారు. వీడికి అంత సీన్ లేదు. शिव शंकर మీరు మామూలుగా చెప్తాను విన్నారు కదా, చూడండి. శ్రీశైలము సుక్షేత్రము ఇల శివ శరణులతో Smoking is really injurious to health. ఇకపోతే వీడు మూడో వాడు. వీడికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అది ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. ఫైనల్లీ ఈడే మన హీరో, పేరు రిషి. వీడి ఇంట్రడక్షన్ భారీగా బైక్ మీద ప్లాన్ చేశాం, కానీ బడ్జెట్ సరిపోక ఇలా నడిపిస్తున్నాం. ఆ ఈ నైట్ ఫేస్కి దేక్కోలేండి. అరే
అరే ముందర అమ్మాయి కదా అమ్మాయి కేకరా ఫోన్ చేసి ఇలాంటి అమ్మాయినే ప్రపోజ్ చేయాలి. వా ఈ అమ్మాయి నా దగ్గర ప్రపోజ్ చేయాలరా. I wanna love you. You already know I wanna love you. You already know. ఎలాగైతేనే మనోడు లవ్ లో పడిపోయాడు రోయ్. ఆడేంట్రా ఇక్కడ రమ్మన్నాడు, ఏమంటుంది విషయం? ఎలాగో వస్తారు కదా వచ్చారనుకుంటా. వస్తున్నాడు చెప్పు. ఏంట్రా విషయం ఎక్కడ రమ్మన్నావు? మీకు ఒక విషయం చెప్పాలి. విషయం ఒక అమ్మాయి పేరెంట్స్ మీకు తెలుసు కదా. ఆ అమ్మాయి కదా బస్ స్టాప్ లో చూసి ఆ అమ్మాయి వేరొకరితో తిరగడం నేను చూసాను రా. అన్నో కజినో ఎవరో అయి ఉంటారా? కాదురా, అసలుకి ఆమె చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది, నేను చూసాను రా. అవునా కాల్ చేసి రమ్మన్నాం రా, మనం చెప్తాము, వాడు మన మాట వింటాడు. గుడ్ ఐడియా. హలో రిషి, మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్ దగ్గర వచ్చారా? సర్లే వాడు వస్తాలే. అరే రిషి గారు మన మాట వింటాడో లేదో తెలియదురా. మన ప్రయత్నం మనం చేద్దాం రా. అరే రిషిగాడు వచ్చాడు పదరా. ఏంటి ఇక్కడ మనం అదేరా నీకు విషయం చెప్పాలి. చెప్పుతున్నారుగా. నువ్వు అమ్మాయి లవ్ చేస్తున్నావు కదా, అవును. అమ్మాయి వేరేవాడితో తిరుగుతుందిరా. ఏం మాట్లాడుతున్నారా? అవునరా, నిజంరా, నా కళ్ళతో చూసారా. నాకు తెలుసా మీ గురించి. నేను మిమ్మల్ని మన తిరగట్లే అని, మిమ్మల్ని అవాయిడ్ చేసి మా ఇద్దరు రిలేషన్ ఎలా ఖర్చు చూస్తున్నారు. ఏం ముఖ్యమా అది ముఖ్యమా రా నీకు? అదే ముఖ్యం రా. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వే చెప్పురా. అర్థం చేసుకోరా, చెప్పేది నీ మంచి కోసమే. నా మంచి కోసం మీరు కూడా అంత రిసీవ్ అవసరమా? నాకు తెలుసు నా గురించి. అర్థం చేసుకోరా. అరే నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోరా, తాత చూసుకున్నా ఏమైనా ఉంటే. సరే కంట్రోల్లో పెట్టుకోరా, కంట్రోల్లో పెట్టుకోడానికి. సరే సరే. నీకెందుకు వాడి లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్? ఎంతైనా మన ఫ్రెండే కదరా.
మావా కాలేజ్ కాలేదా నిజమా ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది చలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూసానమ్మా నీలో ఇప్పుడి తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో కొంచెం సుఖం కొంచెం దుఃఖం పంచేందుకే ప్రేమున్నదా ఓ చలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మా నీలో ఇప్పుడి తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో పొగరుకు రూపం నువ్వేనే పొరబడి స్నేహం చేశానే మరువను మాత్రం మరిచానే నిప్పని తెలిసి నిలువెల్లా చొరవగా నిన్నే తాకానే మంటలో హాయిగా తగిలానే ఈ మనిషిని చంపే విషమైన కొంతసేపయ్యాకే ప్రాణం తీస్తుందే ఈ ప్రేమ మాత్రం నేను నా లైఫ్లో అన్నీ కోల్పోయాను ఆఖరికి నా ఫ్రెండ్స్తో సహా ఇవ్వలేని జీవితం నాకొద్దు నేను బ్రతికి వేస్ట్ దీనికి పరిష్కారం నా చావే ఐఎమ్ లక్కీ ఐఎమ్ లీవింగ్ ఏంట్రమ్మా ఇద్దరు ఎంత అర్జెంట్గా రమ్మన్నావు? అరే రిషి గాడ్రా వాడు సూసైడ్ చేసుకుంటున్నా అని మెసేజ్ పంపించాడు రా. అవునా? అయ్యో త్వరగా వెళ్దాం పదరా. నేను చనిపోతున్న విషయం మా ఫ్రెండ్స్కి మెసేజ్ ద్వారా పెట్టాను చూసుంటారో లేదో ఓన్లే అట్లీస్ట్ వచ్చే జన్మలోనైనా నా వెన్నంటే ఉంటారని ఆశ.
చచ్చిపోరా చచ్చిపో. నువ్వు చనిపోయిన మాత్రాన ఒరిగేది ఏం లేదురా. 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు మర్చిపోతారా. నిన్ను వదిలేసిన నీ గర్ల్ ఫ్రెండ్ వేరేతో కనెక్ట్ అవుతుందిరా. జనాభా లిస్ట్ నుంచి నీ పేరు డిలీట్ అవుతుందిరా. మీ పేరెంట్స్ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, వాటి మీద నిల్చల్లకు. ఎన్ని రోజులు ఆ అమ్మాయితో తిరిగి మమ్మల్ని బాధ పెట్టావురా. ఇప్పుడు నువ్వు చనిపోయి మమ్మల్ని చంపకరా. ఇన్ని మాటలు విన్నాక కూడా చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోరా, మాకేం అభ్యంతరం. కాకపోతే ఆ తాటి పక్కన ఇంకో 3 ఉల్టాలు వేరా మా కోసం. ఐఎమ్ సారీ రా, తెలియకుండా చాలా బాధ పెట్టాను రా. ఐఎమ్ రియల్లీ సారీ రా. Kiss me. లైఫ్ అంతా బోర్డ్ అయిపోయిందిరా. ఏముందిరా కానీ చిటికెలో దిల్లే కదిలనే షాకే తగిలనే కాకే రగిలనే నిన్న మొన్న లేని నిషా కలిగనే సర 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 తూకెను బాణం వయసుకు తెలిసెను చలికోణం గిలి 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 గిన్నైనది ప్రాణం తనువుకు ఇది తొలి బహుమానం మన్మథ బాణం మన్మథ బాణం